హలో అండి, వన్ మోర్ మార్నింగ్ ఇలాగండి. ఇంకా కార్తీక మాసము ఇంకా చూస్తూ ఉండగానే 15 రోజులకు వచ్చిందండి. ఇంకా ఈరోజు 14వ రోజు కార్తీక మాసంలో. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి పూజ అయితే చేసుకున్నాను. ఇంకా రోజు ఒక పురాణం అయితే కార్తీక పురాణం చదువుకుంటానండి. రోజు చదువుతుంటే మనకు కూడా ఇంకా వినాలనిపిస్తుంది, చదువుతుంటే ఇంకా మంచిగా చదవాలనిపిస్తుందండి. నాకైతే అలాగ అనిపిస్తుంది. ఇంకా రేపు వచ్చేసి కార్తీక పౌర్ణమి. ఇంకా 365 ఒత్తులు మనం పూజ చేసినా చేయకపోయినా రేపు 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా చేసిన పుణ్యం వస్తుంది. చేసేవాళ్ళు వెలిగించవచ్చు, చేయని వాళ్ళు అందరూ వెలిగిస్తే చాలా మంచిది. అలానే అందరు ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అన్నీ కాకుండా ఒక్కటి వెలిగిస్తే సరిపోయిద్దండి. మన ఫ్యామిలీ మొత్తానికి సరిపోయిద్ది అనమాట. మనం గుళ్ళు అయినా వెలిగించుకోవచ్చు, లేదంటే ఇంటి దగ్గర తులసి కోట దగ్గర అయినా చక్కగా ముగ్గు వేసుకొని సాయంత్రం కానీ పొద్దున్నే కానీ వెలిగించుకోవచ్చు అనమాట. నేనైతే ఎప్పుడు గుడిలోనే వెలిగిస్తాను కాబట్టి గుడికి వెళ్తాను. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అలా వెలిగించేసి వస్తాను. ఇంకా ఈరోజు అయితే పిల్లల కోసం ఇన్స్టెంట్గా బిర్యానీ చేసి స్కూల్కి అయితే పంపించేసాను. ఇంకా టిఫిన్కి వచ్చేసి దోశ వేసానండి. మీరందరూ ఏం చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.